ఎవరివన్, ఈరోజు మనకి సార్ అప్డేట్ ఇచ్చారు కదా. మై నీడ్స్ ఎంపీపీ ఎలా చేసుకోవాలంటే, ముందుగా మనం యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి పైన సబ్స్క్రిప్షన్ అని చూపిస్తుంది అనమాట. ఇది నేను ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ చేసుకున్నాను. మీరు ముందుగా ఏం చేస్తారంటే యాడ్ క్యాష్లోకి వచ్చి 50 రూపీస్ యాడ్ చేసుకుని ఉంచుకోవాలి ముందుగా. తర్వాత మీరు మై అకౌంట్ నేను ఆల్రెడీ చేసుకున్నాను కాబట్టి దీంట్లో చూపిస్తుంది. ఇలా మై అకౌంట్స్ ఉంది కదా, ఇక్కడ మీ పేరు మీ డీటెయిల్స్ ఇవన్నీ ఇస్తారనమాట. యాడ్ క్యాష్లోకి వచ్చి మీరు యాడ్ చేసుకోవాలి. 50 రూపీస్ యాడ్ చేసుకొని ఇక్కడ పైన చూపిస్తుంది కదా, ఇప్పుడు ఆల్రెడీ గ్రీన్లో ఉంది. ముందుగా మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. మీరు సబ్స్క్రిప్షన్ చేసుకుంటే మీకు 300 డిస్కౌంట్ కాయిన్స్ కూడా వస్తాయి, రివార్డ్ పాయింట్స్ అనమాట. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోవాలి ముందుగా. మీరు దాని మీద క్లిక్ చేశాక మీకు రిఫరల్ ఐడి అడుగుద్ది అనమాట. చూడండి, ఇక్కడ రిఫరల్ ఐడి ఉంది కదా, ఆల్రెడీ చేసుకున్న వాళ్ళకి మాత్రమే అది యాక్టివేషన్లో చూపిస్తుంది. ఈ రిఫరల్ ఐడి తీసుకొని మీరు సబ్మిట్ చేశాక యాడ్ క్యాష్లో వచ్చి మళ్ళీ నెక్స్ట్ కొట్టేస్తే మీరు సరిపోద్ది అనమాట. తర్వాత మీకు ఈ రిఫరల్ ఐడి ఎవరికి మీ కింద వాళ్ళకి ఇచ్చుకుంటే మీరు గిఫ్ట్లు అనేవి అచీవ్ అవ్వడానికి మీ ఈ రిఫరల్ ఐడి ద్వారా మీకు గిఫ్ట్లు అనేవి వస్తాయి. ఓకేనా, ఎలా చేసుకోవాలో తెలిసింది కదా. ఒకసారి మీరు ఓపెన్ చేసి మళ్ళీ అప్డేట్ అడిగిస్తే అప్డేట్ చేసుకున్న తర్వాత మీ డీటెయిల్స్ ఇచ్చాక పైన తీసుకొని మీ యాడ్ క్యాష్లో యాడ్ చేసుకున్న తర్వాత అప్పుడు మీ ఈ రిఫరల్ ఐడి ఇచ్చుకుంటే సరిపోద్ది. ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. కిబో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మై నీడ్ ప్రాజెక్ట్ మీద ఫోకస్ పెట్టండి. ఈరోజు మనకు మన కిబో సంస్థ యొక్క CEO గారు కిలపర్తి వెంకట్రావు సార్ గారు ఈరోజు మనకు అనౌన్స్మెంట్ అయితే ఇస్తానని చెప్పడం జరిగింది. తారీఖు మై నీడ్ ప్రాజెక్ట్లో ఎంపీపీ గిఫ్ట్స్ అది మనకు తొందరలో మనము ఈ అవకాశాన్ని ఎలిజిబుల్ కావాలంటే తొందరగా స్పీడ్గా దానికి నాకు తెలిసినటువంటి విషయాన్ని మీకు తెలియచేస్తాను. అందులో ఇక్కడ చూడండి, ఫస్ట్ లెవెల్లో 5 మెంబర్స్ టార్గెట్, సెకండ్ లెవెల్లో 10 మెంబర్స్ టార్గెట్, థర్డ్ లెవెల్లో 99 మెంబర్స్ టార్గెట్, ఫోర్త్ లెవెల్లో 500 మెంబర్స్ 500 మెంబర్స్ టార్గెట్, 5వ లెవెల్లో 2700 మెంబర్స్ టార్గెట్, అదేవిధంగా 6వ లెవెల్లో 8000 మంది టార్గెట్, 7వ లెవెల్లో 34,000 మంది టార్గెట్, అదేవిధంగా 8వ లెవెల్లో 1,00,000 మంది టార్గెట్. ఈ విధంగా మనం చేసినట్టయితే అన్నీ కూడా కారు, బైకు, ట్యాబు, మొబైలు అండ్ 500 రూపీస్ క్యాష్ వ్యాలెట్, 100 రూపీస్ క్యాష్ వ్యాలెట్, అదేవిధంగా 220 డిస్కౌంట్ క్యాష్ పాయింట్, 10 క్యాష్ పాయింట్స్ డిస్కౌంట్ క్యాష్ పాయింట్స్ మనకు రావడం జరుగుతుంది. ఇది 8 లెవెళ్ళల్లో. ఈ విధంగా కాకుండా మనము ఒక 10 మెంబర్స్ని చూసుకోండి. నేను దానికి సపోజ్ మీ కేసు చూపిస్తాను. మనము ఒక 10 మెంబర్స్ని గ్యాదర్ చేయగలిగితే ఫస్ట్ లెవెల్లో 10 మెంబర్స్, సెకండ్ లెవెల్లో ఒక్కొక్కరు 10 మెంబర్స్ చేయమని మనం గ్యాదర్ చేయగలిగితే 10 × 10 100 మెంబర్స్ అవుతారు సెకండ్ లెవెల్లో. అదేవిధంగా సెకండ్ లెవెల్ వాళ్ళను కూడా ఒక 10 మెంబర్స్ని గ్యాదర్ చేయమని చెప్తే థర్డ్ లెవెల్లో మనకు 1000 మంది ఉంటారు. అదేవిధంగా ఆ 10 మెంబర్స్ కూడా వాళ్ళందరికీ కూడా 10 మెంబర్స్ గ్యాదర్ చేయమని చెప్పగలిగితే ఇంటూ 10 ఫోర్త్ లెవెల్లో మనకు 10,000 మెంబర్స్ టార్గెట్ చేయొచ్చు. అదేవిధంగా ఫిఫ్త్ లెవెల్లో 10 మెంబర్స్ వాళ్ళను కూడా 10 మెంబర్స్ని చేయగలిగితే 1,00,000 మెంబర్స్ 5వ లెవెల్ వరకే మనకు రీచ్ అయ్యే అవకాశం ఉంది. 6వ లెవెల్లో చూసుకున్నట్టయితే మనకు 10 లక్షల మెంబర్స్ వస్తారు. అదేవిధంగా 7వ లెవెల్లో చూసుకుంటే 1,00,00,000 మంది మనకు రీచ్ అయ్యే అవకాశం ఉంది. 8వ లెవెల్కు పోకముందుకే మనము ఈ విధంగా ఒక 10 మెంబర్స్ని గ్యాదర్ చేయగలిగితే మనము ఈ అచీవ్మెంట్స్ అన్నీ కూడా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ లెవెల్ డిస్కౌంట్ పాయింట్స్
క్యాష్ పాయింట్స్ తీసుకోవచ్చు, 10 క్యాష్ పాయింట్స్. సెకండ్ లెవెల్లో 20 డిస్కౌంట్ క్యాష్ పాయింట్స్ తీసుకోవచ్చు. థర్డ్ లెవెల్లో వ్యాలెట్ క్యాష్ 100 తీసుకోవచ్చు. ఫోర్త్ లెవెల్లో వ్యాలెట్ క్యాష్ 500 తీసుకోవచ్చు. ఫిఫ్త్ లెవెల్లో మొబైల్ తీసుకోవచ్చు. సిక్స్త్ లెవెల్లో ట్యాబ్ తీసుకోవచ్చు. సెవెంత్ లెవెల్లో బైక్ తీసుకోవచ్చు. ఎయిత్ లెవెల్లో కార్ తీసుకోవచ్చు. మనము ఈ 10 మెంబర్స్ని కరెక్ట్గా ఫాలోఅప్ చేయగలిగితే, ఒక 10 మందిని టార్గెట్ చేయగలిగితే మనము ఈజీగా రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి మైనెడ్ రెఫరల్ మీద కొత్త వారికి కానీ పాత వారికి కానీ ఎక్కువ మంది మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసినటువంటి పని, కిబో అకౌంట్ ఉన్నవారు అందరూ కూడా సేవింగ్ అకౌంట్లో ఓల్డ్ ప్రొఫైలు, న్యూ ప్రొఫైలు, కేవైసీ అప్డేట్ చేసి పెట్టుకోండి. ఐడి ఓపెన్ చేసి పెట్టి మిస్ మేనేజ్ చేసి మీరు రెఫరల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మైనెడ్కి సంబంధించినటువంటి రెఫరల్ లింక్ మీద టచ్ చేయగానే మీ పూర్తి డీటెయిల్స్ వస్తాయి. డీటెయిల్స్ రాగానే సబ్మిట్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అవుతుంది. మైనెడ్ రెఫరల్ లింక్ మీ సేవింగ్ అకౌంట్లో కనపడడం జరుగుతుంది రీఫ్రెష్ చేయగానే. కొత్త వారికి మీరు సేవింగ్ అకౌంట్ లేకున్నా, కిబోకి వాళ్ళకు సంబంధం లేకున్నా, కొత్త వారికి కూడా రెఫరల్ లింక్ ఇచ్చి వారికి పూర్తి డీటెయిల్స్, వాళ్ళ ఎంపీ కాన్స్టిట్యున్సీ, వాళ్ళ డిస్టిక్, వాళ్ళ స్టేట్, వాళ్ళ పిన్ కోడ్, వాళ్ళ మెయిల్ ఐడి, వాళ్ళ పూర్తి పేరు, వాళ్ళకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఇస్తే వాళ్ళకి యూజర్ ఐడి, పాస్వర్డ్ వచ్చేస్తుంది. ఆ ఐడి ఓపెన్ చేసుకుంటే వాళ్ళకు కూడా రెఫరల్ లింక్ ఉంటుంది. వారు కూడా వారి కింద డౌన్లైన్లో క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్కడ కూడా 1 MP కూడా మనము రూపాయి కూడా కూపన్ యాక్టివేషనే కానీ అండ్ ఎక్కడ కూడా 1 రూపీ కూడా మనము పెట్టవలసినటువంటి అవసరం లేదు. ఈ అచీవ్మెంట్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు. ఈరోజు మనకు 25 తారీఖు 2వ నెల 2024. ఈ రోజున మనకు దానికి సంబంధించినటువంటి చిన్న ప్రాసెస్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుందని మన కిబో సంస్థ యొక్క CEO గారు చెప్పడం జరిగింది. అది ఏ విధంగా ఉంటుందో రాగానే మీకు అందరికీ కూడా గ్రూప్లో షేర్ చేస్తాను అండ్ వీడియో రూపకంగా కూడా మీకు తెలియచేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, మనకు సంబంధించినటువంటి విషయాలు, కిబోకి సంబంధించినటువంటి విషయాలు, మైనెడ్కి సంబంధించినటువంటి విషయాలు పూర్తిగా మన ఛానల్లో ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. కాబట్టి మన ఛానల్ని కొత్తగా చూసేవారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో మీకున్న డౌట్స్ని కామెంట్ చేయండి. అండ్ మీకేమైనా అర్థం కాకపోతే దాని గురించి వీడియో చేయమంటే నాకు తెలిసినటువంటి పూర్తి విషయాలు వీడియో ద్వారా మీకు తెలియచేస్తాను. దానితో పాటు మైనెడ్కి సంబంధించినటువంటి విషయాలు కానీ, కిబోకి సంబంధించినటువంటి విషయాలు కానీ వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాట్సాప్లో జాయిన్ కాని వారు జాయిన్ కాండి. అండ్ దానితో పాటు నన్ను సంప్రదించాలనుకుంటే నా వాట్సాప్కి సంబంధించినటువంటి మొబైల్ నెంబరు డిస్క్రిప్షన్లో ఇస్తాను. నన్ను వాట్సాప్లో సంప్రదించండి. కాల్స్ మాత్రం ఓవర్ చేయకండి, ఎందుకంటే అందరితోటి కాల్స్ మాట్లాడాలంటే కొంచెం ఇబ్బంది. కాబట్టి దయించి అర్థం చేసుకుంటారనేసి కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? మన ఛానల్ని ప్రోత్సహిస్తారనేసి కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. గ్రూప్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం. పైన ఇచ్చినటువంటి లింక్ మన మైనెడ్కు సంబంధించినటువంటి లింక్. ఆ లింక్ని టచ్ చేస్తే మీకు అప్డేట్ వెర్షన్కి వచ్చేస్తుంది, అప్డేట్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అప్డేట్ చేసుకోండి ఫస్ట్ యాప్ని. మీ యాప్లో, మైనెడ్ యాప్లో 50 రూపాయలు డిపాజిట్ చేసుకోండి, యాడ్ చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే యాడ్ చేసుకోండి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు యాడ్ చేసుకోకండి. యాడ్ చేసుకున్న తర్వాత మీకు సబ్స్క్రైబ్ అని పైన కనిపిస్తుంది. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే మీకు కింద రెఫరల్ ఐడి అని అడుగుతుంది. నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొడితే మీ బ్యాలెన్స్ 50 రూపాయలు ఉంటే
మీకు అక్కడ చూపిస్తుంది. మీరు కంటిన్యూ మీద క్లిక్ చేస్తే కంగ్రాచులేషన్స్ అని వస్తుంది. ఓకేనా? దానికి పైన వీడియోలో క్లుప్తంగా వివరించాను. ఆ విధంగా చేసుకునేలాగా చూసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చేసుకోండి, ఇంట్రెస్ట్ లేకపోతే వదిలేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఏ ప్రాబ్లమ్స్కైనా మీకు గైడెన్స్ ఇచ్చేవారు, మీకు అన్ని విషయాలు తెలియచేసే వారి దగ్గర ఈ గిఫ్ట్కు సంబంధించినటువంటి రిఫరల్ తీసుకోండి. అంతే తప్పించి ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర తీసుకొని ఎవరి దగ్గరకు పోయి మళ్ళీ క్వశ్చన్ చేసి ఆన్సర్ ఇవ్వమంటే ఎవరెవరు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు చాలామంది కూడా గిఫ్ట్లు వస్తున్నాయి అనేసి ఆశపడి ఎంతోమంది రిఫరల్లో పంపిస్తారు. ఆలోచించి ఆచితూచి అడిగేస్తారనేసి గ్రూప్లో ఉన్న సభ్యులందరినీ కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? సార్ చెప్పిన విధంగా ఎక్కడెక్కడ పోయినోళ్ళు లాగులు ఎగేసుకొని వస్తారని చెప్పారు కదా, ఈ గిఫ్ట్ల కోసం మళ్ళీ ఆశపడి మళ్ళీ వస్తూ ఉంటారు. కాబట్టి మంచిగా సమాధానం ఇచ్చే వారిని ఎంచుకొని వారి దగ్గర రెఫరల్ తీసుకునేలాగా చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే దీంట్లో యాడ్ కండి. ఎందుకంటే ఇంట్రెస్ట్ లేని మళ్ళా నాకు 50 రూపాయలు మళ్ళీ ఎందుకు సార్ బొక్క అనుకుంటే వదిలేసుకోండి. ఇంట్రెస్ట్ ఉండి నేను కూడా దాన్నే ఉంది చేసుకుంటాను అనుకుంటే 50 రూపాయలు యాడ్ చేసుకొని ఈ విధంగా చేసుకోండి. ఆ 50 రూపాయలకు కూడా 300 రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి. ఆ 300 రివార్డ్ పాయింట్స్ కొత్త వారికి పాత వారికి అందరికి వస్తాయి. కాబట్టి ఆ రివార్డ్ పాయింట్స్ మనం రీఛార్జ్ చేసినప్పుడు 300 రీఛార్జ్ చేస్తే 3 రూపాయలు అందులో నుండి కట్ అవుతుంది. ఆ విధంగా మనం ఒక 20 మందికి చేస్తే 60 రూపాయలు వచ్చేస్తుంది. కాబట్టి ఒకసారి ఆలోచన చేసి టీంను పెంచుకునేలాగా చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.